అన్వికి తన బొమ్మలు అంటే ఎంతగానో ఇష్టం. ప్రతి రాత్రి అవి అన్నింటికీ కథలు చెప్తూ ఒక్కొక్కటికి ఓ ముద్దు పెట్టి నిద్రపోతుంది. ఆ రాత్రి ఒక విచిత్రమైన మెరుపు కిటికీ ద్వారా లోపలికి వచ్చి ఆమె బొమ్మల షెల్ఫ్ మీద పడింది. అప్పుడు ఏదో మాయాజాలం జరగబోతున్నట్టే కనిపించింది. టోటో తన రోబో కళ్లతో మెరిపించాడు. నేను బతికున్నా అన్నాడు ఆశ్చర్యంగా. మిమీ ఓ జంప్ వేసింది. ఇది చాలా మజా అంది ఉత్సాహంగా. కమాండర్ రెక్స్ సెల్యూట్ చేశాడు. బొమ్మలు నెమ్మదిగా గది అంతా నడుచుకుంటూ పోయాయి. పుస్తకాలతో ఓ కోటను నిర్మించాయి. పరుపు మీద ఆనందంగా నాట్యం చేశాయి. ల్యాంప్ తీగను జారుకుంటూ దిగాయి. ధడాం! రంగుల మేకప్ టైట్స్ గోడ కూలిపోయింది. అన్వి నిద్రలోనుంచి మెల్లగా లేచి చుట్టూ చూసింది. ఇంత శబ్దం ఏమిటి? అంది ఆశ్చర్యంగా. అన్వి తన బొమ్మలను కట్టుదిట్టంగా నిలబడినట్టు చూసి నవ్వింది. ఆందోళన పడకు, నేను ఎవరికీ చెప్పను అని ఫుసఫుసగా అన్నది. బొమ్మలు ఒకరికొకరు కళ్లను మెరిసి చిరునవ్వులు మెరిపించాయి. ఆ రాత్రి నుండి ప్రతిసారి అన్వి గది వదిలేసినప్పుడు బొమ్మలు రహస్యంగా ఆనందించేవి. కాని ఆమె తిరిగి వచ్చినేసరికి అన్నీ సక్రమంగా ఉండేవి.